హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు హోటల్ స్టైల్‌లో మైసూర్ బోండా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సేమ్ హోటల్‌లో స్టైల్‌లోనే ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి ఈ మైసూర్ బోండా అన్నది. నేను చెప్పినట్టు చేయండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి మీకు హోటల్ స్టైల్ మైసూర్ బోండా అన్నది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఓ బౌల్ తీసుకున్నాను. అందులోకి 2 కప్పులు పెరుగు పోస్తున్నాను. పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగైతే ఇంకా బావుంటుంది. 2 కప్పులు పెరుగుకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసి ఆ పెరుగు, వాటర్ అన్నది బాగా కలిసేంత వరకు కలిపేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. మొత్తం వాటరుని, పెరుగు బాగా కలిసిపోయేంత వరకుని. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మైదా పిండి వేసుకోవాలి. మొత్తం మైదా పిండి అన్నది 3 కప్పులు పట్టిందండి నాకైతేని. అలా ఒక్కొక్క కప్పు వేసుకుంటూ, కలుపుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. నాకైతే 3 కప్పులు మైదా పిండి పట్టిందండి. ఇలా ఒక్కొక్క కప్పు వేసి బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని వేసుకుంటూ ఉండాలన్నమాట. మీకు కన్సిస్టెన్సీ అన్నది ఎలా ఉండాలంటే చూపిస్తాను. ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట. అంతా ఒకసారి అయితే ఉండలు ఉండల కింద వచ్చేస్తుంది. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం. చూడండి, స్మూత్‌గా కలిపేసుకున్నాం గదా! ఇప్పుడు ఇంకో కప్పు, ఇది మూడో కప్పు. నాకు 3 కప్పులు సరిపోయింది. ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఉండలు లేకుండా బా స్మూత్‌గా కలుపుకోవాలన్నమాట ఈ పిండన్నది. హ్మ్. చూసారా? ఈ విధంగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, బజ్జీ వేస్తే మనకి ఈ విధంగా రావాలన్నమాట. మరీ లూజ్‌గా కలుపుకున్నారంటే మీకు బాగోదు. ఈ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు సోడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఈ పిండన్నది కనీసం ఒక 5, 6 గంటలైనా నానాలండి. మీరు లేదంటే ముందు రోజు నైట్ కలిపెట్టేసుకున్నారంటే మార్నింగ్‌కి బాగా బావుంటుందన్నమాట. ఇలా బాగా కలిపేసుకొని కనీసం ఒక 5, 6 గంటలైనా సరే ఉండాలి. నేనైతే ఓవర్ నైట్ ఉంచేసానండి దీన్ని. ఓవర్ నైట్ ఉంచేసుకొని మర్నాడు పొద్దున్న వేసుకోవాలి. అప్పుడు బావుంటుంది. చూడండి, మర్నాడు మార్నింగ్‌కి ఈ విధంగా బుడగలన్నది రావాలన్నమాట. అప్పుడే బావుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అన్నది బాగా హీట్ అవ్వాలండి. ఈలోపు మనం కలిపేసుకుందాం ఒకసారి. చూడండి ఎంత స్మూత్‌గా ఉందో. ఈ విధంగా ఉండాలన్నమాట. అప్పుడే మీకు బజ్జీ అన్నది బావుంటుంది. పైన క్రిస్పీగా ఉంటుంది. లోపల కూడా బాగా వేగుతుంది. చూడండి, ఇలా కలిపేసుకున్నాక చేతిలోకి తీసుకొని వేలు, బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో నుంచి వేసుకోవాలన్నమాట బజ్జీ అన్నది. చేతిలో కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా ఈ వేళ్ళ మధ్యలోంచి వేసుకోవాలి. బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో నుంచి ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేసేసుకుందాం. చూడండి, వేసేసుకున్న తర్వాత ఒకసారి టర్న్ చేసుకుందాం. తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఈవెన్‌గా వేగుతాయి బజ్జీలన్నవి. మైసూర్ బోండాలన్నవి. చూడండి, ఇవి కాస్త వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. చూడండి, పక్కకు తీసేసుకుందాం. ఇవి పక్కన పెట్టుకుందాం. మిగిలినవి కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. చూడండి, మిగిలినవి కూడా ఇదే విధంగా వేసేస్తున్నాను నేను.
మైసూర్ బోండా హోటల్ స్టైల్‌లో రావాలంటే ఇక్కడే ఉంటుందండి చిట్కా అన్నది మనకి. వాళ్ళు 2 సార్లు వేపుతారమాట మైసూర్ బోండా అన్నది. మీరు ఒకసారే వేయించారంటే లోపలంతా వేగవు. గట్టిగా ఉంటుంది లోపల. కాబట్టి ఇలా సెకండ్ టైమ్ వేసుకున్న తర్వాత ఇవి కాస్త రంగు వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా! వాటిని కూడా వేసేసుకొని అన్నీ ఈవెన్‌గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా రెండోసారి వేయింతేనే మీకు మైసూర్ బోండా అన్నది టేస్ట్ బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. హోటల్‌లో అయితే ఇదే విధంగా చేస్తారన్నమాట. చూడండి అన్నీ వేగిపోయాయి కదా! తీసేసుకుందాం పక్కకి. ఆయిల్ అన్నది అస్సలు పీల్చదండి. మనం సోడా ఏసి వదిలేసాం కదా! మార్నింగ్‌కి ఆయిల్ పీల్చేస్తుందనుకుంటారు. పీల్చదండి అసల ఆయిల్ అన్నది. ఎక్కువ వేసుకోకూడదు సోడా అన్నది. కొద్దిగా వేసుకోవాలన్నమాట. మీరు ఎక్కువ వేసారంటే ఆయిల్ పీల్చేస్తుంది. చూడండి పర్ఫెక్ట్‌గా వేగిపోయాయి. లోపల కూడా చాలా వేగిందన్నమాట. రెడీ అయిపోయాయి మైసూర్ బోండా అన్నది. చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా! మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా లోపల కూడా బాగా వేగింది. చాలా బావుంది టేస్ట్ అయితేని. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.